మీరు జాయిన్ చేశారు? అసలు ఎందుకు జాయిన్ చేయించారు? ఏంటి చనిపోయిన ఆయన మీకు ఏమవుతారు? మొత్తం అందరికీ నమస్కారం అండి. నా పేరు రెడ్డి మహాలక్ష్ముడు. చనిపోయిన వ్యక్తి మన్నయ్య గారండి. మన్నయ్య గారు కార్తీక పౌర్ణమి రోజు నవంబర్ 15న పెరిగిళ్ళలోని శివాలయంకి వెళ్తుంటే అక్కడ కార్నర్ లాగున్నప్పుడు వేరే పక్క నుంచి స్కూటీ వాడు స్పీడ్గా వచ్చి గుద్దాడండి. ఆ టైంలో మన్నయ్య గారికి తలకు బాగా దెబ్బ తగిలింది. అప్పుడు ఇక్కడికి ఈ హాస్పిటల్లో బాగా వైద్యం చేస్తారని ఇక్కడికి తీసుకొచ్చామండి, ఈ అను హాస్పిటల్కి. ఈ అను హాస్పిటల్లో 6 మెదడుకు సంబంధించిన డాక్టర్లు, 7 గుండెకి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ బాగా వైద్యం చేస్తారని మేము ఇక్కడికి నమ్మి ఇక్కడికి తీసుకొచ్చామండి. మాకు 45 రోజులు వైద్యం జరిగింది. గత 10 రోజుల కింద నుంచి మా అన్నయ్య గారు మంచిగానే మాట్లాడుతూ ఈ కారిడార్లో కూడా వీల్ చైర్ మీద తిప్పుతూ ఉన్నారండి. మేము బాగా సంతోషపడ్డాము. మాకు మంచిగానే వైద్యం జరిగింది, ప్రమాదం నుంచి తప్పించుకున్నాము అని అనుకుంటా ఉన్నాము. నిన్న శనివారమే డాక్టర్ గారు డిశ్చార్జ్ అవ్వమన్నారు. మేము శనివారం మంచిది కాదులే సోమవారం వెళ్దామని మేము ఆగామండి. ఈ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మన్నయ్య గారు బాగా కొద్దిగా లైట్గా తలనొప్పి ఉందని, నిద్రపోవట్లేదని మా బాబు చెబితే డ్యూటీ డాక్టర్ గారు నిద్రపోవటానికి ఒక ఇంజక్షన్ రాశారండి. డ్యూటీ డాక్టర్ గారు అయితే మంచిగానే ఇంజక్షన్ రాశాడండి. రోజు రెగ్యులర్గా ఏ ఇంజక్షన్ వాడాలో ఆ ఇంజక్షన్ అయితే రాశారు. ఈ రిసిప్ట్ తీసుకొని మా బాబు ఫార్మసీలోకి వెళ్తే ఫార్మసీ వాళ్ళు ఈ మెడిసిన్ ఇచ్చారండి. డాక్టర్ గారు రాసింది వేరు, ఫార్మసీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేరు. ఈ ఇంజక్షను చేయటం వల్ల మా అన్నయ్య గారు వెంటనే నిమిషాల ప్రకారం చనిపోయారండి. ఈ విషయానికి వెంటనే వాళ్ళు ఐసీయూలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి ఇప్పటి వరకు మా అన్నయ్య గారిని బయటికి పంపలేదండి. లోపలే తాళం వేసి మా అన్నయ్యని ఉంచారు. మమ్మల్ని అసలు చూడనివ్వట్లేదు. హాస్పిటల్ యాజమాన్యం వారు బయటకు వచ్చి మాకు జరిగిన అన్యాయానికి కూడా ఏమీ స్పందించట్లేదు. ఈ మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే మాకు 30 లక్షలు ఖర్చు అయిందండి. మా ఇంట్లో ఉన్న బంగారము, మా పొలాలు తాకట్టు పెట్టి బయట ఎక్కువ వడ్డీ రేట్లు పెట్టి మేము 30 లక్షల దగ్గర ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి ఖర్చు పెట్టుకున్నామండి. మేము హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్నామన్న సమయంలో ఈ హాస్పిటల్లో ఉన్న యాజమాన్యం వాళ్ళు ఈ రాంగ్ ఇంజక్షన్ చేయటం వల్ల మా అన్నయ్య గారు చనిపోయారండి. మీడియా తరఫున మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయిస్తారని మేము కోరుకుంటున్నాము.